గురుకుల పాఠశాలలో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే అమిలినేని జియాలజిస్టును పంపి వెంటనే బోరు వేయించేలా ఏర్పాటు. తక్షణం స్పందించి స్వంతంగా ట్యాంకర్ల ద్వారా నీటి వసతి కల్పించిన ఎమ్మెల్యే అమిలినేని గత 2 రోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్న కంబదూరు మండలం తిమ్మాపురం బాలికా గురుకుల పాఠశాల విద్యార్థులు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఉదయమే స్థానిక మండల నాయకులను పంపి పరిస్థితి అడిగి తెలుసుకోవడమే కాకుండా తక్షణం స్పందించి ట్యాంకర్లు పంపి నీటిని అందించడం జరిగింది. బోరు వేయించే వరకు నీటిని ట్యాంకర్ల ద్వారా అందించామని స్కూల్ కమిటీ చైర్మన్కు చెప్పడం జరిగింది. కేవలం అక్కడితోనే ఆగకుండా శాశ్వత పరిష్కారం చూపేలా జియాలజిస్ట్ను పంపి 1 కాకుండా 3 లేదా 4 బోర్లు పాయింట్లు పెట్టించాలని, పాయింట్ పెట్టిన వెంటనే బోరు వేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. విద్యార్థినీలకు ముందు నీటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని తెలియజేశారు. తిమ్మాపురం గ్రామము, కమ్మదూరు మండలము, మరి కళ్యాణదుర్గం నియోజకవర్గం అయిన మా సురేంద్రబాబు గారు ఈరోజు మా రెసిడెన్స్ స్కూల్లో నీళ్లు లేవని ఇమ్మీడియట్గా కమ్మదూరు నాయకులకు, మరి తిమ్మాపురం ఉండే నాయకులందరికీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా సర్వే చేయించి జియాలజిస్ట్ని పంపించేసి దాన్ని అంతా ఇప్పుడు బోర్కి ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల అప్పటి వరకు కొరత లేకుండా నీళ్లు ట్యాంకర్లు పెట్టి నీళ్లు కూడా సప్లై చేసేదానికి ఏర్పాటు చేసినారు. అందువల్ల మా ఎమ్మెల్యే గారికి మా తిమ్మాపురం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా తిమ్మాపురం గ్రామం, కంబదూరు మండలం. ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావడం జరిగినది. ఎమ్మెల్యే గారు చూసి ఈరోజు మీ ఊర్లో ఇట్లా స్కూల్లో కొరత ఉంది, నీళ్ళ సమస్య ఇబ్బంది పడుతున్నారని ఆయన నన్ను అడిగారు. అవును సార్, నిన్నటి నుంచి ఇబ్బంది పడుతున్నారు మా ఊర్లోన, మీ దృష్టి కూడా ఎమ్మెల్యే గారు స్పందించి దాంట్లో పొద్దున్న అధికార యంత్రాంగం కానీ మమ్మల్ని అందరూ స్కూల్కి వెళ్ళి తగిన ఇమీడియట్గా వాళ్ళకు నీళ్ళు ట్యాంకర్లు వసతి ప్లస్ పిల్లలకి ఇబ్బంది లేకుండా 2 రోజుల వరకు నీటి వసతి, మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్ని పంపించి జియాలజిస్ట్ని పంపించి సర్వే చేయించి పాయింట్స్ పెట్టేసి 2 రోజులు వాటర్ సమస్య పర్మనెంట్గా తీరుస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చి మా ఊరు నాయకత్వాన్ని ప్లస్ అధికారులని, మా కంబదూరు మండల నాయకులని ప్లస్ సార్ వాళ్ళ బంధువులని అందరినీ పంపించి మొత్తము మా ఊరు సమస్య, వాటర్ సమస్య లేకున్నట్ల, స్కూలు పిల్లలకి ఇబ్బంది కాకుండా సాల్వ్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల మా పంచాయతీ తరఫున, మా కార్యకర్త తరఫున సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను శ్రీరామ్ అంటారు, ఎక్స్ సర్పంచ్. నేను కంబదూరు క్రియాశీలక కార్యకర్త, కంబదూరు మండలంలో. 6 గంటలకే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఈ ఊరు అని చూస్తే మా ఎమ్మెల్యే గారు, మీరు ఏం చేస్తున్నారు, తిమ్మాపురం గురుకుల పాఠశాలలో, మా బాలికల గురుకుల పాఠశాలలో నీళ్ళ సమస్య అయిందంట 2 రోజుల నుంచి. మీరు ఏం చేస్తున్నారంటే మీరు వెంటనే పోయి తిమ్మాపురం స్కూల్ని సందర్శించి అక్కడ సమస్యలు ఏమి, నీ వాటర్ సమస్య ఎందుకు వచ్చింది అని కనుక్కొని మరి వెంటనే దానికి తగిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం నేను 7 గంటలకే మరి రెసిడెన్షియల్ స్కూల్ లోకల్ మా స్థానిక కార్యకర్తలందరినీ, తిమ్మాపురం పంచాయతీలో ఉండే కార్యకర్తలందరినీ పిలిచి మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గరికి వచ్చి, ఏం మేడం అంటే 3 రోజుల నుంచి బోరు నిలిచిపోయిందన్న, అధికారుల దృష్టికి తీసుకుపోయినాము కానీ చర్యలు లేవు, మరి మన నీళ్ళు సమస్య అయిపోయింది, 700 మంది ఈ బాలికలు ఈ స్కూల్లో చదువుతున్నారు, నీళ్ళు సమస్య అయిపోయిందని తెలపడం జరిగింది. వెంటనే నేను ఎమ్మెల్యే గారికి, అన్న ఇది విషయం అంటే వెంటనే నీళ్ళు ట్యాంకర్ల ద్వారా పిల్లలకు నీళ్ళు ఇవ్వండి, 3 రోజులు కానీ నీళ్ళు ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయండి, తర్వాత సాయంత్రం లోపల జియాలజిస్టులు పంపిస్తాను, ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే ఆ గవర్నమెంట్ ప్లేస్లోనే మరి స్కూల్ కాంపౌండ్లోనే ఒక పాయింట్ పెట్టి, 1 కాకపోతే 4 పాయింట్లు పెట్టండి, వెంటనే ఇమీడియట్గా బోరు 2 రోజుల లోపల 3 రోజుల లోపల బోర్ వేపిద్దామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి మా కార్యకర్తలు ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు అందరూ 8 గంటలకే స్కూల్కి చేరుకొని మరి ఇక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని మరి బోర్ వేపించేదానికి ప్లేస్ చూసి ఆ ప్లేస్లో జియాలజిస్ట్ 4 గంటల లోపల జియాలజిస్ట్తో చెక్ చేపించి మరి వెంటనే 3 రోజుల లోపల స్కూల్కి వచ్చిన నీటి సమస్యనే తీర్చేదానికి మా ఎమ్మెల్యే గారు మాకు గట్టి హామీ ఇచ్చారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. మరి ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి మా మండలం తరఫున, తిమ్మాపురం గురుకుల పాఠశాల తరఫున, తిమ్మాపురం గ్రామస్థాయి నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 3 రోజుల లోపల ఈ సమస్యని తక్షణమే అధిగమిస్తామని చెప్పేసి మేము ఇవన్నిటికీ మా ఎమ్మెల్యే గారు 6 గంటలకే మాకు ఫోన్లు చేసినాడు. మరి మా సమస్య, మా బాలికల సమస్య తీర్చేదానికి ఆయన కృషి చేస్తున్నాడు. ఆయనకి మా మండలం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.